అక్క బాగున్నారా? ఇద్దరు చెల్లి ఉండే అక్కడ విగ్రహావిష్కరణ ఫీలింగ్ వస్తుంది అంతే కదా. ఇంకా కొన్ని ఓకే. మా అన్న మా చిన్న కొడుకు అసలు బాగుంటుందా? తెలుసా నేను వీళ్ళకు? మీ మూలం తెలుసు, మీ మొత్తమే తెలుసు. బాగున్నారా? ఏంటంటే బాబాసాహెబ్ లైఫ్ అందరికీ బాబాసాహెబ్ లైఫ్ తెలుసు. అందరూ అంబేద్కర్ జీవిత చరిత్ర మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు అంబేద్కరిస్ట్గా స్పీకర్గా మారాలంటే ఆయనకు సంబంధించిన ఒక 4 స్టాండర్డ్ బుక్స్ చెప్తా. అవి మొత్తం చదివి నోట్స్ రాసుకోవాలి. అక్కడ కూర్చోండి. రాసుకొని తర్వాత ఏం చేయాలంటే 30 నిమిషాలే ఉండాలండి స్పీచ్. అవసరమైతే 20 నిమిషాలకు తగ్గియాలి. అవసరమైతే 20 నిమిషాలకు తగ్గియగలగాలి. అవసరమైతే 30 కాస్త 40 నిమిషాలు ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే కొత్త స్పీకర్ను ప్రజలు ఇట్లా యాక్సెప్ట్ చేసుకుంటారు. మళ్ళీ మీరు ఒక సైకాలజిస్టు కష్టం అనుభవించి మీ జీవితంలో నుంచి ఎదుగుతున్న స్వయం శక్తి ఉంది. దీన్ని అరే ఈయన చాలా డిఫరెంట్గా చెప్తాడు అనేది ఫీల్ కావాలి. తర్వాత ఎక్కువ తక్కువ మంది పెట్టుకోవద్దు. 4 శివాజీ గురించి బాగా చెప్తాడు పిలవాలి, అంబేద్కర్ గురించి చెప్తాడు, పూలే గురించి చెప్తాడు, ఇంకా సాగుమార్ ఇట్లా ఒక 4 పెట్టుకోవాలి. పెట్టుకొని వీటి మీద పిలవాలంటే రఘు సార్ను పిలవాలి అనేది రావాలి. పిలుస్తారు సార్. ఇప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు ఛత్రపతి శివాజీ ఇక్కడ మా ఊరు పక్కన ఒక 3-4 కిలోమీటర్లు రాలేదు. ఛత్రపతి అందరూ హిందువులందరూ కలిసి నాకు పిలిచారు. ఇక్కడ టీచర్లు ఒక 100 మంది టీచర్లు కలిసి సావిత్రిబాయి పూలే, జ్యోతిబాయి పూలే జయంతి దాన్ని ఇంకా తర్వాత చేసారు. నాకు పిలిచిండ్రు. ఇటు రేపు ఇక్కడ ఆవిర్భావం ఉన్నది సార్ అంబేద్కర్కి. అయితే మీరు ఏం చేయాలంటే మీరు ఇతరులను ఇమిటేట్ చేసినట్టు కనిపించండి. మీదే స్పెషల్ లైన్ కావాలి. అది బెస్ట్. చాలా సంతోషం అన్నవాళ్ళని కలిసాము. మీరు మా ఏరియాకి రావడం ఈ బ్యాక్వర్డ్ ఏరియాకి రావడం కిందకనే ఇంత లోపలికి రావడం ఇది గొప్పతనం. సాలూరులో మీటింగ్ ఉంది. ఆవిర్భావం ఉంది. జయరా సార్ కూడా వస్తుండ్రు. జయరా సార్కు నాకు పిలిచారు సార్. రేపే సార్కి చాలా ఇష్టం. లోపలికి వెళ్దామా? కరెంట్ ఇప్పుడే పోయిపోయి యూట్యూబ్ కోసమా? ఇది ఇది లైట్ చీకట్ల పర్ద వేసుకొని లేకుంటే ఆ పర్ద వేసుకొని కరెంట్ బ్యాక్గ్రౌండ్ కరెంట్ పోయింది. ఇప్పుడే బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని చేసేస్తా ఉంటాను. ఇది 2021లో కట్టుకున్నాం సార్. నేను ఫస్ట్ టాప్ పట్టింది నేను మా ఇల్లుకే. నువ్వు మేస్త్రి అయినావు. 2001 కట్టెల ఇల్లు మంచిగా వెచ్చగా ఉంటుంది కదా. చాలా వెచ్చగా ఉంది. చలికాలం వెచ్చగా ఉంటుంది, ఎండాకాలం చల్లగా ఉంటుంది. అసలు కొంచెం చల్లగా ఉంటుంది కొని. అయితే ఇప్పుడు యూజ్ చేస్తాను ఎక్కువ చేస్తా సార్. ఇవి మీటింగ్లు పోతున్నా కనుక అదే యూజ్ అవుతుంది. ప్రజల్లోకి వెళ్ళడమే అల్టిమేట్. ఏ వక్తకైనా ఏ సైకాలజిస్ట్కైనా నీకు నువ్వు ఎన్ని వీడియోలు చేసినా, లక్షల మంది చూసినా 100 మంది దగ్గరికి డైరెక్ట్గా పోవడమే విలువైనది. నిన్న చాలా సంతోషం. ఎందుకంటే రేంజర్ రాసిన ముంగట తనకన్నా ముందు నాకు అవకాశం ఇచ్చారు. మంచిగా మాట్లాడినా. చాలా ఆల్ ద బెస్ట్. ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామని ఆ ఊరోళ్ళు బ్యాగ్ ఇచ్చారు సార్. చాలా సంతోషం వేసింది.
అన్నతోటి కలిసి భోజనం చేయడం. మీతోటి జర్నీ చేస్తున్నా, అన్నతోటి ఫస్ట్ టైం. ఇప్పుడు మేము 9 గంటలు ప్రయాణం చేసి వచ్చినాం. వనపర్తి అవతల ఉన్నాం మేము. కానీ ఇంకా వీళ్ళు ప్రేమతో పిలిచినప్పుడు అప్పుడు నేను జైల్లో నుంచి వచ్చినాక వాతావరణం చాలా భయానకంగా ఉన్నప్పుడు వీళ్ళు నన్ను ధైర్యంగా పిలిచి నాకు ఒక రకమైన గౌరవాన్ని ఇచ్చింది. నరేష్ పని అయిపోయింది అన్నప్పుడు లేదు అని ముందు ఒక 50 బైకులు వెనకొక 50 బైకులు కారు మీద నిలబెట్టి తీసుకుపోయాను. కాబట్టి నేను రాను అని అనలే వాళ్ళకు. రాముల్లా సాయిలు వాళ్ళంతా మనం బయట కూర్చున్నాం మంచిగా ప్రకృతి ఒడిలో. మా ఇల్లు అక్కడ ఉండే సార్, ఇక అక్కడ కొనాకైనా ఇది మా నాన్న తావు ఇచ్చింది. తావు గుడిసే ఉండే కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు ఎక్కడ మేడం కాజాపూర్ బోధన్ మండలం, కొత్త మండలం సాలరైంది. చూసి వస్తాను అంటే కొత్త ప్రాంతం ఉంటే పోతాం. కొత్త ప్రాంతం ఉంటే పోతా, కొత్త ప్రాంతం ఉంటే పోతా, లేకపోతే నేను పోవాలి తప్పనిసరిగా అనుకున్నప్పుడే పోతా. ఏమో అన్నిటికి పోవడం మొదలు పెడితే ప్రజలకు బాబాసాహెబుడు బుద్ధుని పరిచయం చేయాలని చెప్పి ప్రయాణిస్తూనే ఉన్నాడు అన్న. కానీ ఆయన కాళ్ళు ఆగే జయరాజు. ఆయన వస్తున్నాడు అంటేనే ప్రజలకు ఒక గొప్ప మహనీయుడు వస్తున్నాడు అనే ఫీలింగ్ ఏర్పడుతుంది. చాలా కానీ అన్నను ఎక్కువ స్టేన్ చేయించద్దు, అన్నను ఎక్కువ స్టేన్ చేయించద్దు, కొంచెం ఎక్కువ రెస్ట్ ఇవ్వాలి. మీరు నేను మీకు చెప్తున్నా కదా, ఎక్కడన్నా అన్న మీకు టచ్ అయితే వెంటనే అన్నకి ఫ్రూట్స్ ఇవ్వడము, జ్యూస్ ఇవ్వడము, కొంచెం క్రౌడ్ నువ్వు కంట్రోల్ చేసి ప్రశాంతత సంతోష్ నాకు మంచి ఫ్రెండే. చెప్పాలి అన్న ఆరోగ్యం కాపాడుకోవాలి మనము. ఇప్పుడు ఎక్కువసేపు నిలబెట్టొద్దు, ఎక్కువసేపు మాట్లాడమని ఒత్తిడి చేయొద్దు, ఇంకో పాట పాడమని అనొద్దు. అన్న మనకు కనిపించాలి, అందరికీ స్ఫూర్తిని ఇవ్వాలి అనేది చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైనా కానీ ఒక జ్ఞానవంతుల్ని మనం నిలబెట్టుకోవాలి. జై భీమ్, జై ఇన్సాన్, మానవత్వం వర్ధిల్లాలి, మనిషి వర్ధిల్లాలి, అజ్ఞానం అసమానతలు నశించాలి. మిత్రులారా, ఈరోజు మేము కామారెడ్డి జిల్లా బాన్సువాడ దగ్గరలో పిట్లం పక్కన ఉన్నటువంటి బిచ్కుంద అనేటువంటి మండలము. మనందరికీ రేంజర్లా తెలుసు, ఇది బండ రేంజర్లా, రాజేష్ రేంజర్లా, రాజేష్ అనేది రేంజర్లనే. మరి ఇక్కడ బిఆర్ఎల్ రఘు సార్ని కలిసాము. తాను ఒక స్వచ్ఛమైన సైకాలజిస్టు, నిస్వార్థమైన మోటివేషనలిస్టు. మనం ఎంతోమందిని పీజీలు పిహెచ్డీలు చేసి డాక్టరేట్లు తీసుకొని పెద్ద పెద్ద సైకాలజీ డిపార్ట్మెంట్లలో చదివిన వాళ్ళని చూస్తాం. కానీ ఇక్కడ బతుకును చదివి ఎలా బతుకును గెలవాలో చెప్పేటువంటి ఒక గొప్ప సైకాలజిస్టుని, మోటివేటర్ని, సామాజిక స్పృహ ఉన్న ఒక ఉద్యమకారుని అందించింది ఈ బండ రేంజర్ల అనేటువంటి గ్రామము. మరి బిచ్కుంద మండలము పక్కనే, బోధన పక్కనే ఉంటుంది. ఇది పిట్లం దగ్గరలో ఉంటుంది, గోదావరికి ఇరుగు పొరుగుగా ఉంటుంది. చాలా సంతోషం. సోదరుడు నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయము, తర్వాత యూట్యూబ్ ద్వారా పరిచయము. తాను అన్ని మతాలను గౌరవించే మనిషి, అన్ని మతాలలోనూ ఉన్న మంచిని తీసుకొని ప్రజలకు చెప్పే గొప్ప వ్యక్తి. ఈ క్రమంలో మూఢనమ్మకాలనే అంశంతో నేను వ్యక్తిగతంగా నాస్తికుణ్ణి అయినప్పటికీ మూఢనమ్మకాలు పోవడం కోసం
నేను కూడా మీతో ఉంటానన్నా అని చెప్పి పరిచయమైన వ్యక్తి. ఎన్నో చోట్ల సభలు సమావేశాల్లో పాల్గొన్నాడు. ఈ దారిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ ఈరోజే ఉంది, ఏప్రిల్ 29, 2025 మంగళవారం. ఈ దారిలో వెళుతూ ఒక 10 కిలోమీటర్లు అదనంగా ప్రయాణిస్తే అన్నవాళ్ళ ఇల్లు వస్తుందని తెలిసి వచ్చి కలవాలని ఫీల్ అయి రావడం జరిగింది. చాలా సంతోషం. వీళ్ళ కుటుంబానికి జ్ఞాన గృహ సందర్శన చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దశజాతి అక్క జ్ఞాన గృహ సందర్శన 13 ఏప్రిల్ 14 తర్వాత అన్ని కుటుంబాలని కలుస్తూ ఉన్నాము. ఇది 14వ కుటుంబం. మరి ఈ కుటుంబంలో ఒక చిన్న పొట్టోడు ఉంటాడు, మాకు బాగా పరిచయము. తాను 4 రోజులు మ్యాజిక్ ట్రైనింగ్కి వచ్చి ఉన్న 150 మందిలో వాడు టాపు. పెద్ద వయసు వాళ్ళకి మంచి కొడుకుని అన్నారు. పిల్లల్ని అట్లా చైతన్యంతో పెంచాల్సిన అవసరం ఉంది. చెల్లెలు సునీతకి, సోదరుడు రఘుకి ప్రత్యేక ఉద్యమ అభినందనలు. జ్ఞానగృహ సందర్శన అంటే ఏంటి, మరి సమాజం కుటుంబం అంటే ఏంటి, ఏం చెయ్యాలనే విషయాల మీద సుజాత గారు నేను కలిసి ఈ ప్రయాణాలు చేస్తూ ఉన్నాం. చాలామంది ఉద్యోగస్తులు, విద్యావంతులు, ధనవంతులు, అనుభవజ్ఞులు ప్రశాంతంగా తమ కష్టాలు తీర్చుకొని తమ వద్దకు వచ్చిన వాళ్ళకు సహాయం చేస్తూ కొంచెం చిన్న గుండంలో బతుకుతున్నారు. మనం ప్రయాణిస్తూ అన్ని కుటుంబాలను కలుస్తూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం చాలా అవసరం. మేము ఈ వేసవి సెలవులు మొత్తం పూర్తి సెలవులు ఏప్రిల్ 23 నుంచి జూన్ 11వ తేదీ వరకు అన్ని సెలవులు సుజాత టీచర్ నేను ఇలా కలుస్తూ ప్రయాణిస్తూ ఉన్నాం. మరి ఈ క్రమంలో సుజాత గారు తన ఆలోచనని 2 నిమిషాలు పంచుకోవడానికి కోరుతున్నాను. రఘు ఎన్నో మీటింగ్స్లోకి వచ్చారు, చాలా సంతోషం. ఇప్పుడు ఈరోజు మీటింగ్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా చుట్టూ ఉన్న వాళ్ళని మోటివేట్ చేస్తూ తనదైన శైలిలో ప్రయాణిస్తూ అందరికీ అవేర్నెస్ తేవాలి, అంబేద్కర్ అంటే పరిచయం చేయాలి, ఎలా బ్రతకాలి, బ్రతుకు పాఠాలు నేర్పిస్తూ తన పిల్లల్ని కూడా మంచి బాటలో, అంటే ఒక ఐడెంటిటీ, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకత. అసలు మ్యాజిక్ ట్రైనింగ్కి వచ్చాక వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలిసింది మాకు. పిల్లల్ని ఎలా పెంచాలి, తర్వాత ఎంత యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళని ఎట్లా ముందుకి నడిపించాలి అనేది పిల్లల ద్వారా వాళ్ళు చూపిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకున్నారు రఘు. తన మోటివేషన్ క్లాసెస్ ఇవ్వడం కానీ, స్పీచెస్ కానీ చాలా బాగుంటాయి. మంచి చిన్న చిన్న కథలతో తెలియని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తూ చాలా మోటివేటెడ్గా ఉంటాయి, మోటివేషనల్ స్పీచెస్ ఉంటాయి. సో రఘు మీరు అలానే కంటిన్యూ చేస్తూ పిల్లలు అవేర్నెస్ తేవాలని, ప్రజలకి చైతన్యం కలిగించాలని కోరుకుంటున్నాము. దానికి మీ ఫ్యామిలీ కూడా సపోర్టివ్గా ఉంది. తర్వాత పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇలా వచ్చినందుకు మాకు కూడా ఈ జ్ఞానగృహ సందర్శన చేసినందుకు మీ ఇంటికి సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సునీత ఇలాగే కలకాలం నవ్వుతూ ఉండాలని, కష్టపడి పనిచేస్తూ సమాజంలో 10 మందికి ఆదర్శంగా జీవించాలని, వాళ్ళ పిల్లలు కూడా మహనీయులు చూపిన మార్గంలో నడవాలని, తాను మన మూఢనమ్మకాల నిర్మూలనలో తప్పకుండా తనదైన పాత్ర పోషించాలని, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు తప్పకుండా ఒక మంచి మనిషి మాటలు వినాలంటే రఘు మాటలు వినాలి. మరి రఘు ఎన్నో ఉన్నత శిఖరాలను ఇప్పటికే అధిరోహించాడు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పెద్ద ఆఫీసర్లు తనని పిలుచుకొని సమాజానికి సందేశాలు ఇప్పిస్తారు. ఇంకా అది అలాగే కొనసాగాలని మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యుల నాయకులు కూడా రఘన్నను అన్ని స్కూళ్ళకి, కాలేజీలకి తీసుకుపోవాలని ఉదయపూర్వకంగా కోరుతూ ఇప్పుడు వాళ్ళ ఇంటికి పిలవగానే మేము వచ్చాము. తన అనుభూతుల్ని మన అందరితో పంచుకోవాలని కోరుతున్నాం. అందరికీ జై భీమ్. నిజంగా సార్ గారికి, మేడం గారికి చాలా జై భీమ్లు. ఎందుకంటే
నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక ₹1 దొరికినట్టుగా ఉంది. ఈ అనుభవం అసలు లోపలికి వెళ్ళి అసలు చాలా తట్టుకోలేకపోతున్నా. ఎందుకంటే ఒక జ్ఞానవంతులు ఇంటికి రావడం మేమెంతో అదృష్టంగా భావిస్తున్నాం. అదృష్టం అంటే ఏమో చెప్పలేము, కానీ ఒక గొప్ప వరంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇలా రావడం మాకు జ్ఞానాన్ని ఇవ్వడం. ప్రపంచంలో ఏమైనా ఇవ్వచ్చు. అన్నం పెడితే తెల్లారి మర్చిపోవచ్చు, బట్టలు ఇస్తే తెల్లారి మర్చిపోవచ్చు, ఒక ఏమైనా డబ్బులు ఇస్తే అది పోగొట్టుకోవచ్చు, కానీ జ్ఞానాన్ని ఇస్తే మాత్రం జీవిత కాలం ఉంటుంది. ఆ జ్ఞానమే మా ఇంటికి వచ్చిందని నేను భావిస్తూ చాలా సంతోషం సార్. మీరు మా ఇంటికి పిలువంగానే రావడం నేను ఎంతో భాగ్యంగా భావిస్తున్నాను. చాలా సంతోషం. జై భీమ్. జై భీమ్. ఇప్పుడు సునీతక్క మన మీటింగ్లో ఎక్కడికైనా వచ్చిందా? తీసుకొస్తున్నావా? చెన్నైకి వచ్చేది. మీకు ఒక పుస్తకం కూడా ఇచ్చినాం కదా, చెన్నై పెరియార్ సమాజ్ దగ్గర. వైజాగ్ కూడా వచ్చినాం. వైజాగ్, చెన్నై వచ్చారు, విశాఖపట్నం మహాసభలకు వచ్చారు. విశాఖపట్నం. నీకు ఎట్లా అనిపించింది రా విశాఖపట్నం సభలు? మంచిగా అనిపించింది. అక్కడనే అట్లనే ఉంటే అయిపోతుంది అనిపించింది. అంటే ముందు వచ్చేటప్పుడు ఎట్లుంటుంది అనుకున్నావు, వచ్చినాక ఏమనిపించింది? ఇంకా ఎట్లుంటుందో తెలియదు, కానీ ఇక ప్రయాణం చేస్తే కష్టంగా ఉన్నది, కానీ అక్కడ వచ్చి ఉంటే మంచిగా ఆనందం, మీకు అందరికి చూస్తే ఆనందం అనిపించింది. అక్కడ భోజన ఏర్పాట్లు మంచిగా ఉన్నాయా పిల్లలకు? మేము ఇంట్లో కూడా తినకుంటే అక్కడ అంత మందిలో అందరూ తృప్తిగా తినడం, సంతోషంగా ఉండడం మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు మరి మేడం చాలా కష్టపడ్డారు అక్కడ. మేమే ఎక్కడో కూర్చుండి ఉన్నాం, కానీ మేడం కష్టపడి అక్కడికి వస్తున్నారు. అందరికి ఇట్లా ప్లేట్లు తోలు కడుగులు పెడితే మా గుడ్డెలు ఇట్లా ఇదైపోయినాయి. మేమే చేస్తలేము, మేడం ఎంత కష్టపడతారా అనుకొని. మేడం భలే మేడం. మనకి ఇక్కడ మన నాయకురాలు, మన కార్యకర్త మనతో సమానం కాబట్టి తోముతుంది అంతే కదా. నాకు తోమే అవకాశం లేకుండా నీళ్ళే తోమేసారు. చాలా సంతోషం సునీత చెల్లె. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మన స్నేహాన్ని కొనసాగించుదాం. మీ విజయాల్ని, మీ పిల్లల్ని మీరు పెంచిన తీరుని ప్రజలందరికీ తెలియజేయండి. చాలామంది దుఃఖాలను పంచుకుంటారు, సానుభూతి కోరుకుంటారు, లేదా ఎచ్చులు కొడతా అంటారు, గొప్పలు పోయి డబ్బులు ఖర్చు పెడతా అంటారు, అప్పులు చేస్తూ ఉంటారు. చెడ్డ అలవాట్లు ఉన్న అరే నేను ఎత్తిన బీరును దించకుండా తాగుతారని ఒకడు గొప్ప చెప్తాడు. ఇంకోడు నేను కాటన్ బీరులు అయినా అని చెప్తాడు. ఇంకోడు మేము ఇన్ని రకాలుగా మోసం అన్నీ ఏమో పిచ్చి పిచ్చి అని చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు మీ ఆనందాలని, మీ విజయాలని, మీ మంచిని నిరంతరం మల్లెపూల తోటలోంచి సువాసన వచ్చినట్టుగా, ఓకేనా, ఎండాకాలం మామిడికాయల తోటలోంచి మామిడి పండ్లు వచ్చినట్టుగా మీ ఇంట్లో నుంచి మంచి రావాలనుకో. జై భీమ్. జై సాయి. నశించాలి కులమత భేదాలు, నశించాలి మూఢ నమ్మకాలు, వర్ధిల్లాలి మానవత్వము. అసలు ఏం చదువుకోవాలి సుజాత సునీత ఈ పంప ఇంట్లో వాళ్ళ ఫ్యాన్ అవుతామా? అది కూడా దుర్గమ్మ పండుగ, గంగమ్మ పండుగ, మరి విశాఖపట్నం చూసి అక్కడ బీచ్ మా ఇంటికి వస్తారు. మేము అస్సలు ఎంచుకోలేదు కాదు, అంత పెద్దగా వస్తారా మా ఇంటికి అనుకున్నాను. పెద్దలు ఏం కాదు. ఫోన్లో చూస్తేనే మా ఇంటికి రాకనుకున్నానే కలగలితే రైట్ అయినా